ఓం శ్రీ సాయి బాబా సాయి సచ్చరిత్ర 43-44 అధ్యాయము. బాబా సమాధి చెందుట, సన్నాహము, సమాధి మందిరము, ఇటుక రాయి విరుగుట, 72 గంటల సమాధి, జోగు యొక్క సన్యాసము, అమృతం వంటి బాబా పలుకులు. 43-44 అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగం చేసిన కథనే వర్ణించుతున్నవి కనుక వాటిని ఒక చోట చేర్చుట జరిగినది. ముందుగా సన్నాహము. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధంగా నున్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుట సాధారణ ఆచారము. ఎలానగా ప్రపంచ విషయముల నుండి అతని మనసును మరలించి భావద్విషయముల యందు లీనమునర్చునుచో అతడు పరమును సహజంగాను సులభంగాను పొందును. పరీక్షిణ మహారాజు బ్రాహ్మణ ఋషి బాలునిచే శపింపబడి వారం రోజుల్లో చనిపోవుటకు సిద్ధముగా నున్నప్పుడు గొప్ప యోగియగు శుకుడు భాగవత పురాణంను ఆ వారంలో బోధించెను. ఆ అభ్యాసం ఇప్పటికినూ అలవాటులో ఉన్నది. చనిపోవుటకు సిద్ధంగా నున్న వారికి గీత, భాగవతము మొదలైన గ్రంథములు చదివి వినిపించెదరు. కానీ బాబా భగవంతుని అవతారమగుటచే వారి కట్టిది అవసరం లేదు. కానీ ఇతరులకు ఆదర్శంగా నుండుటకు ఈ అలవాటును పాటించిరి. త్వరలోనే దేహత్యాగము చేయనున్నామని తెలియగానే వారు వజే అను అతని పిలిచి రాజవిజయము గ్రంథమును పారాయణ చేయమనిరి. అతడు వారంలో గ్రంథమును ఒకసారి పఠించెను. తిరిగి దానిని చదవమని బాబా ఆజ్ఞాపించగా అతడు రాత్రింబవళ్ళు చదివి దానిని 3 దినములలో 2 పారాయణలు పూర్తి చేసెను. ఈ విధంగా 11 దినములలో 2 పారాయణలు పూర్తి చేసెను. ఈ విధంగా 11 దినములు గడిచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయెను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానంలో మునిగి చివరి క్షణమునైనా ఎదురు చూచుచుండిరి. 2-3 దినముల ముందు నుండి బాబా గ్రామం బయటకు పోవుట, భిక్షాటనం చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండిరి. చివరి వరకు బాబా చైతన్యంతో నుండి అందరినీ ధైర్యముగా నుండమని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయేదరో ఎవరికీ తెలియనీయలేదు. ప్రతిదినము కాకా సాహెబ్ దీక్షిత్, శ్రీమన్ బుట్టియు వారితో కలిసి మసీదులో భోజనం చేయుచుండేటి వారు. ఆనాడు హారతి పిమ్మట వారిని వారి వారి బసలకు పోయి భోజనం చెయ్యమనెను. అయినను కొంతమంది లక్ష్మీబాయి షిందే, బాగోజీ షిందే, బాయాజీ, లక్ష్మణ్ బాలాషింపి, నానా సాహెబ్ నిమర్కర్ అక్కడనే ఉండిరి. దిగువ మెట్ల మీద శ్యామ్ కూర్చొని ఉండెను. లక్ష్మీబాయి షిందేకు 9 రూపాయలు దానము చేసిన పిమ్మట బాబా తనకా స్థలము బాగులేదనియు అందుచేత తనను రాతితో కట్టించిన బుట్టి మేడలోని తీసుకుని పోయిన అచట బాగుగా నుండునని చెప్పెను. ఆ తుది పలుకు లాడుచు బాబా బాయాజీ శరీరంపై ఒరిగి ప్రాణములు విడిచెను. బాగోజీ దీనిని గనిపెట్టెను. దిగువన కూర్చొని ఉన్న నానాసాహెబ్ నిమర్కర్ ఈ సంగతి చెప్పెను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటికి వచ్చెను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచెను. బాబా తన భౌతిక శరీరము విడిచిపెట్టెనని తెలిపోయెను. బాబా సమాధి చెందినది సంగతి షిరిడీ గ్రామంలో కార్పిచ్చు వలె వ్యాపించెను. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి. కొందరు బిగ్గరగా నేర్చిరి, కొందరు వీధులలో నేర్చుచుండిరి, కొందరు తెలివి తప్పి పడిరి. అందరి కండ్ల నుండి నీళ్లు కాలువల వలె పారుచుండెను. అందరూ విచారగ్రస్తులయ్యిరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞప్తం చేసుకుని మొదలెడిరి. మునుముందు 8 ఏండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యినని బాబా తన భక్తులతో చెప్పిరని ఎకరనిరి. ఇవి యోగీశ్వరుని వాక్తులు కనుక నెవ్వరునూ సందేహింప నక్కరలేదు. ఎలాగనగా కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువుని వీకార్యమే మొనర్చెను. సుందర శరీరంతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవికి కారాగారమున 8 ఏండ్లు బాలుడుగానే ప్రత్యక్షమయ్యెను. ఆ అవతారము శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను. ఈ అవతారము భక్తుల నుద్ధరించుటకై వచ్చినది కనుక సంశయింప కారణమేమున్నది? యోగుల జాడ లాగమ్య గోచారములు. సాయిబాబాకు తమ భక్తులతోటి సంబంధం మీ యొక్క జన్మతోటిదే కాదు, అది గడిచిన 72 జన్మల సంబంధం. ఇట్టి ప్రేమ బంధం కలిగిన ఈ మహారాజు ఎచ్చటికో పర్యటనకై పోయిచున్నట్ల వలన వారు శీఘ్రంగానే తిరిగి వద్దురు. దృఢ నిశ్చయం భక్తులకు గలదు. బాబా శరీరం నెట్లు సమాధి చేయవలనని విషయం గొప్ప సమస్య అయ్యను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరమును ఆరుబయట సమాధి చేసి దానిపై గోరి కట్టవలననిరి. కుషాల్ చందే, అమీర్ షక్కల్ కూడా ఈ అభిప్రాయంని వెలుబుచ్చిరి. కానీ రామచంద్ర పాటిల్ అనే ముసాబు గ్రామంలోని వారందరికీ నిశ్చితమైన దృఢ కంఠస్థంతో మీ ఆలోచన మాకు అసమ్మతము.
బాబా శరీరము రాతివాడలో పెట్టవలసిందే అనిరి. అందుచే గ్రామంలో 2 వర్గములుగా విడిపోయి ఈ వివాదము 36 గంటలు జరిగిరి. బుధవారం ఉదయము గ్రామంలో జ్యోతిష్యుడను శ్యామకు మేనమామయగు లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి చెయ్యి పట్టి లాగిట్లను, త్వరగా లెమ్ము బాబా సాహెబ్, నేను మరణించి తిని నన్ను కొనుచుచున్నాడు. అందుచే అతడు రాడు. నువ్వు పూజ చేసి కాగడ హారతి నిమ్ము. లక్ష్మణ మామ సనాతన ఆచారపరమైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయం బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుండేటివాడు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసములుండెను. ఈ దృశ్యమును చూడగానే పూజా ద్రవ్యములు పల్లెములను చేత ధరించి మల్విలు ఆటంకపరుచుచున్న పూజను హారతి చేసి పోయెను. మిట్ట మధ్యాహ్నము బాబు సాహెబ్ జోగ్ పూజా ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్న హారతిని నెరవేర్చెను. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరంను వాడలో నుంచుటకు నిశ్చయించి అచ్చటి మధ్య భాగమును త్రవ్వుట ప్రారంభించిరి. మంగళవారము సాయంకాలము రహత నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలముల నుండి వచ్చిరి. అందరూ దానిని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయము అమీర్ బాయ్ బొంబాయి నుండి వచ్చెను. కోపర్గాం నుండి మమల్తార్ గారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయాలతో నున్నట్లు తోచెను. కొందరు బాబా శరీరంను బయటనే సమాధి చేయవలనని పట్టుబట్టిరి కనుక మమల్తారు ఎన్నిక ద్వారా నిర్ణయించవలెనను. వాడను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలన అతడనను. కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్ నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరణ వల్ల 2వ పార్థివ యొక్క మనసు మారెను. అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడలో సమాధి చేయట అంగీకరించిరి. బుధవారం సాయంకాలం బాబా శరీరంను ఉత్సవంతో వాడకు తీసుకొని పోయిరి. మురళీధర్ కొరకు కట్టిన చోట శాస్త్రోక్తంగా సమాధి చేసిరి. యథార్థంగా బాబాయే మురళీధరుడు. వాడ దేవాలయం అయ్యెను. అది యొక్క పూజారి మందిరం అయ్యెను. అనేక మంది భక్తుల చెడుకు పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాబా సహాయ బాటే ఉపాసని బాబా నెరవేర్చిరి. ఉపాసని బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయము గమనించవలను. ప్రొఫెసర్ నార్కే కథనము ప్రకారం బాబా శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగుసుకుపోలేదు. అవయవములన్నీ సాగుచుండెను. వారి కపాని చింపకుండా సులభంగా తీయగలిగిరి. ఇటుకరాయి విరుగుట. బాబా భౌతిక శరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శంకునమయ్యెను. మసీదులో ఒక పాత ఇటుక ఉండెను. బాబా దానిపై చెయ్యి వేసి ఆనుకొని కూర్చుండేవారు. రాత్రులయందు దానిపై ఆనుకొని ఆసనస్థులగుచుండిరి. అనేక సంవత్సరములిట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతితో పట్టుకుని ఉండగా అది చేతి నుండి జారి కింద పడి 2 ముక్కలు అయిపోయెను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగులు చింతించి ఇట్లనే ఏడిచిరి. ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. ఇది నా జీవితపు తోడు నీడ. దాని సహాయము వలనే నేను ఆత్మానుసంధానం చేయుచుండేటి వాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో దాని యందు నాకంత ప్రేమ. ఈ రోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడగవచ్చును, బాబా నిర్జీవయగు ఇటుక కోసం ఇంత విచారపడినెలా? అందులకు హేమత్ పంతు ఇట్లా సమాధానమిచ్చెను. యోగులు బీదవారికి నిస్సహాయులకు సహాయము చేయుటకై అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి మసలినప్పుడు ప్రజల వలె నటించుదురు. వారు మన వలె బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కానీ లోపల వారు శుద్ధ చైతన్యులైన వారి కర్తవ్య విధులు నెరుగుదురు. 72 గంటల సమాధి. ఇటుక విరుగుటకు 32 సంవత్సరములకు పూర్వం ముందే అనగా 1886 సంవత్సరంలో బాబా సింహంగ ఉల్లవమును చేయ ప్రయత్నించెను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బాసం వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దాన్ని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణమును పైకి తీసుకొని పోయి సమాధిలో నుంచవలననుకొని భక్త మహల్సపతితో ఇట్లనిరి, నా శరీరంను 3 రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయినా సరే, లేని ఎడల నా శరీరం ఎదురుగానున్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా 2 జెండలను పాతుము అని స్థలమును చూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటల వరకు బాబా కింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయెను. వారి నాడి కూడా ఆడకుండెను. శరీరంలో నుండి ప్రాణం పోయినట్లుండెను.
ఊరి వారందరూ అచ్చట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలంలో సమాధి చేయుటకు నిర్ణయించిరి. కానీ మహల్సపతి అడ్డగించెను. తన తొడపై బాబా శరీరం ఉంచుకొని 3 రోజులు అట్లే కాపాడు కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో ప్రాణమున్నట్లు కనిపించెను. ఊపిరి ఆరంభించెను. కడుపు కదిలెను. కళ్ళు తెరిచెను. కాళ్ళు చేతులు సాగదీచు బాబా లేచెను. దీన్ని బట్టి చదువరు ఆలోచించవలసిన విషయమేమనగా బాబా 3 మూరల శరీరము లేక లోపలనున్న ఆత్మయ పంచభూత్మ ఆత్మకగు శరీరము నాశనమగును. శరీరం అశ్వాసతముగానే లోనున్న ఆత్మ పరమ సత్యము, అవసరమవు శాశ్వతము. ఈ శుద్ధ సత్యయే బ్రహ్మము. అది ఏ పంచేంద్రియములను మనసును స్వాధీనముంచుకున్నది, పరిపాలించున్నది. అది ఏ సాయి. అది ఏ ఈ జగత్తునందు గల వస్తువులన్నింటి యందు వ్యాపించి ఉన్నది. అది లేని స్థలము లేదు. అది తాను సంకల్పించుకున్న కార్యములను నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించును. దాన్ని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను. సాయి ఎల్లప్పుడు ఉండువారు. అట్లనే పూర్వము గాన్గాపురంలో వెలిసిన దత్తదేవుని అవతారము శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని సమస్త చేతనమునందు కూడా నుండి వారిని నియమించు వారును పరిపాలించుట వారును వారే. ఈ విషయం ఇప్పటికీ సర్వస్వ శరణగతి చేసిన వారిని మనస్ఫూర్తిగా భక్తితో పూజించిన వారికి అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతం బాబా రూపం చూడ వీలైనప్పటికీ మనము షిరిడిలో వెళ్ళినచో వారి జీవిత మెత్తుపటము మసీదులో ఉన్నది. దీనిని శ్యామారావు జయకర్ అను గొప్ప చిత్రకారుడు బాబా భక్తుడు నుంచి వ్రాయి ఉన్నాడు. భావుకుడు భక్తుడునైన ప్రేక్షకులకి ఈ పటం ఈనాటికిది బాబాను భౌతిక శరీరంతో చూచినంత తృప్తి కలుగచేయును. బాబాకు ప్రస్తుతం భౌతిక శరీరం లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటను నివసించుచు పూర్వము వలె తన భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుల వలె కనిపించినను నిజంగా వారే దైవము. బాబా సాహెబ్ జోగ్ గారి సన్యాసము. జోగు సన్యాసము పుచ్చుకొని కథతో హేమత్ పంతు ఈ అధ్యాయంను ముగించుచున్నాడు. సనకం హరి పురుక్ బాబా సాహెబ్ జోగ్ ఉను పూనా నివాసియాగు సుప్రసిద్ధ వార్కరి విష్ణుబువ జోగ్ గారికి మామ. 1909వ సంవత్సరంలో సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తర్వాత భార్యతో షిరిడికి వచ్చి నివాసించుచుండెను. వారికి సంతానం లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవ అందే కాలమంతయు గడుపుచుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాబా సాహెబ్ జోగ్ మసీదులోను చావడిలోను కూడా బాబా సమాధి పొందుట వరకు హారతి ఇచ్చుచుండెను. అదియూ కాక ప్రతిరోజు సాటేవాడలో జ్ఞానేశ్వరి ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరినీ బోధించుచుండెను. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగ్ బాబాతో, నేను ఇన్నాళ్ళు మీ సేవ చేసేది, నా మనసు ఇంకనూ శాంతం కాలేదు. యోగులతో సహవాసం చేసిన నేను బాగు కాకుండాటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించెదవు అనెను. ఆ ప్రార్థన విని బాబా, కొద్ది కాలంలో నీ దుష్మర్గుల ఫలితం నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీ అభిమానమును పోగొట్టుకొని మోహమును రుచిని జయించెదవో, ఆటంకములన్నింటినీ కడిచేదవో, హృదయపూర్వకముగా భగవంతుని సేవించును, సన్యాసమును గుచ్చుకొనుదువో, అప్పుడు నువ్వు ధన్యుడమయ్యవుదువు అనిరి. కొన్ని కాలముల పిమ్మట బాబా పలుకులు నిజమయ్యెను. అతని భార్య చనిపోయెను. అతనికి ఇంకొక అభిమానం ఏదియూ లేకుండుటచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమవిధిని పొందెను. అమృత తుల్యమగు బాబా పలుకులు. దయాదాక్షిణమూర్తియగు సాయిబాబా పెక్కు సారలు మసీదులో ఈ దిగువన మధుర వాక్యములు పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించుదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగతంతయు వానికి శూన్యము. ఈ కథలు తప్ప మరేమీ చెప్పుడు. సదా నన్నే ధ్యానము చెయ్యును. నా నామంనే ఎల్లప్పుడూ జపించుదును. ఎవరైతే సర్వస్వ శరణగతి చేసి నన్నే ధ్యానించుదురో వారికి నేను రుణస్థుడను. వారికి మోక్షం నిచ్చి వారి రుణము తీర్చుకొనెదను. ఎవరైతే నన్నే చింతించుతూ నా గురించియే దీక్షతో నుందురో, ఎవరైతే నాకు అర్పించినదే ఏమియూ తినరో అట్టి వారికి పై నేను ఆధారపడి ఉందును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చుదరో వారు నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నువ్వు గర్వము అహంకారము లేశమైన లేకుండా నా హృదయంలో నన్ను శరణ్య శరణగతి వేడువలను.
నేననగా నెవరు, నేను అనగా నెవ్వరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించను. వారిట్లన్నది, నన్ను వెతుకుటకు నువ్వు దూరము గాని మరెచ్చటకు గాని పోనక్కరలేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒక్కటి ఉండును. అదే నేను. దీనిని నువ్వు గ్రహించి నీలోని గాక అన్నింటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినదో సర్వవ్యాపక్యత అనుభవించి నాలో ఐక్యము పొందెదవు. హేమత్ పంతు చదువరులకు ప్రేమతో నమస్కరించి వేడిన దేమన వారు వినయ విధేయతలతో దైవములను, యోగులను, భక్తులను ప్రేమించుదురుగాక. బాబా పెక్కు సారులు, ఎవరైతే ఇతరులను నిందించుదురో వారు నన్ను హింసించిన వారులగుదురు. ఎవరైతే బాధలను అనుభవించుదురో, ఓర్పు నొందుదురో వారు నాకు ప్రీతి గూర్చెదరు అని చెప్పితిరి గదా. బాబా సర్వవస్తు జీవన ఆదాయములలో ఐక్యమై ఉచున్నారు. భక్తులను నలుపక్కల నుంచి సహాయపడదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పేదవుల నుండి స్రవించుచుండెను. హేమత్ పంతు ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో ఉభయములు సాయితో ఐక్యమగుదురు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 43, 44 అధ్యాయములు సంపూర్ణము.